నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. జగనన్న అడ్డంగా ఇరుక్కున్నాం ఆడియోలు వీడియోలతో సహా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి కంటిన్యూషన్గా కూటమి కుట్ర అని చెప్పండి అని కూడా పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి, జగనన్న మేము ఆడియోలు వీడియోలతో సహా అడ్డంగా ఇరుక్కుపోయాం అని చెప్తే, దానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి కూటమి కుట్ర అని చెప్పండి అని సలహా ఇస్తున్నట్టుగా నేను పెట్టాను. నిజానికి జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడా, జగన్మోహన్ రెడ్డి జోగి రమేష్కి ఎటువంటి సలహా ఇచ్చాడు అనేది మనం వినలేదు. కానీ ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అనేది మాత్రం నేను మీకు పూర్తిగా డీటెయిల్డ్గా ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏ ఓదార్పు యాత్రకు వెళ్ళినా, ఏ పరామర్శ యాత్రకు వెళ్ళినా చెప్పే మాట ఒకటే, ఇదంతా కూటమి కుట్ర అని చెప్పి. మొన్న మధ్య మనం చూసాం, సీదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళారు. అయితే ఆయన్ని కలవలేదనుకోండి, ములాఖత్ అవుతానన్న వ్యక్తి ములాఖత్ అవ్వకుండానే వెనక్కి వచ్చారు. కారణం ఏంటంటే బల ప్రదర్శన యాత్ర. విశాఖపట్నంలో 11ంటికి దిగితే శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు ఉన్న జైలు వద్దకు వెళ్ళడానికి ఆయనకి 6:30 అయింది. సో ఇంకేం చేస్తాడు పరామర్శ, ఇంకేమవుతాడు ములాఖత్ అవ్వకుండానే వెనక్కి తిరిగి వచ్చి ఆ జైలు బయటకు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి, దాంట్లో ప్రభుత్వం కుట్ర చేసింది, కూటమి అన్యాయంగా సీదిరి అప్పలరాజుని అరెస్టు చేసింది అని చెప్పాడు. నిజానికి అక్కడ ఏం జరిగింది, సీదిరి అప్పలరాజు తనయుడు బైక్ యాక్సిడెంట్లో దానయ్య అనే ఒక ఆయన్ని చంపేస్తే, అంటే యాక్సిడెంట్ కావాలని చేయలేదు, కావాలని చంపలేదు, కానీ చనిపోయాడు దానయ్య. చనిపోతే ఏం చేయాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే లొంగిపోవాలి, దానయ్య కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి, కేసు కోర్టుకు వెళ్ళకముందే దానయ్య ఫ్యామిలీ తోటి పరిష్కారం చేసుకోవాలి. ఇవేమీ చేయకుండా ఓ ₹1,00,000 ఇస్తాం, మీరు నోరు మూసుకుని పడి ఉండండి, దానయ్య భార్యకి మా ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం ఇస్తాం అని చెప్పేసి చాలా పొగరుగా మాట్లాడారు. ఇదంతా వాళ్ళకి నచ్చలేదు, కోర్టుకు వెళ్ళారు. సాక్ష్యాధారాలను కూడా తారుమారు చేయడానికి సీదిరి అప్పలరాజు ప్రయత్నించాడు. అంటే సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఇంకొక అతను యాక్సిడెంట్ చేసినట్టుగా అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యాడు. అంటే కోర్టుని, సాక్ష్యాధారాలని అన్నిటినీ తారుమారు చేయడానికి, కోర్టుని తప్పుదో పట్టించడానికి, సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన కేసులో సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయితే, కూటమి ప్రభుత్వం కక్షగట్టి అరెస్టు చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా అబద్ధం చెప్పారు. మరోవైపు మొన్న కర్నూలు వెళ్ళారు విరూపాక్షిని పరామర్శించడానికి. ఆయన కూడా అంతే, ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వేరంగం సృష్టిస్తే, అందులోనూ అణగారిన వర్గాల మీదకి వెళ్ళి, ఎస్సీ ఎస్టీ వర్గాల మీదకి వెళ్ళి దాడి చేస్తే, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే అరెస్టు చేయటం తప్పు అంటున్నారు. అంటే ఏ దాడులు చేసినా వైసీపీ వాళ్ళు వాళ్ళని అరెస్టు చేయకుండా వదిలేస్తే అది న్యాయం, అరెస్టు చేస్తే కేసులు పెడితే అది అక్రమం, దాన్ని కూటమి కక్ష సాధింపు అని అంటారని చెప్పి ఒక కొత్త పేరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, గతంలో కూడా అంతే. నందిగాం సురేష్ పార్టీ కార్యాలయం మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు అని చెప్పి ఆయనని కూడా రిమాండ్లోకి తీసుకుంటే, పోలీసులు అరెస్టు చేస్తే అప్పుడు కూడా అంతే, కక్ష సాధింపు అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో వల్లభనేని వంశీమోహన్ అరెస్టు చేస్తే, అందులోనూ సాక్షిని కిడ్నాప్ చేసి బెదిరింపులకి పాల్పడ్డాడు అనే కేసులో కూడా అరెస్టు చేస్తే, అప్పుడు కూడా వల్లభనేని వంశీ అందంగా ఉంటాడని చంద్రబాబుకి కుళ్ళు పుట్టింది, ఆయన మీద కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది అని చెప్పేసి మాట్లాడారు. ఎక్కడికి పోయినా అదే పాట, పాడిందే పాటరా పాచిపళ్ళ దాసడా అని చెప్పి ఒక సామెత ఏదో ఉంటుంది. ఈ సామెత చెప్పాలో చెప్పొచ్చో నాకైతే తెలియదు, ఇది సందర్భోచితంగా ఉంది కదా అని చెప్పాను అంతే. జగన్మోహన్ రెడ్డిని అనాలని కాదు నా ఉద్దేశం. ఎక్కడికి పోయినా అదే పాట పాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు కూడా తాజా పరిణామం జోగి రమేష్ ఇంట్లో జరుగుతుంది. వాళ్ళ కోడలు నన్ను ఎంతగానో హింసించారు అని చెప్పేసి వీడియోలు బయటకు వచ్చాయి. ఆ అమ్మాయి నుంచి ఆడియో కాల్స్, అంటే జోగి రాజీవ్ తను మాట్లాడుకుంటున్న ఆడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి. నువ్వు ఎవరివో అసలు నాకు అనవసరం, నువ్వు నాకు ఇంట్లోకి రావద్దు, నువ్వు వస్తే నేను ఆ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతా, ఎక్కడికో వెళ్ళిపోతా, నీకు నాకు సంబంధం లేదు, నువ్వు మీ అమ్మా బాబు దగ్గర ఉండు అని చెప్పి జోగి రాజీవ్ మాట్లాడటం. అలాగే నిన్న మనం ఇంకొక వీడియోస్ కూడా బయటపడ్డాయి. మన ఛానల్లో కూడా ఆ వీడియోస్ని మనం ప్రసారం చేశాం. దాని మీద కూడా నేను ఒక అనాలిసిస్ చేశాను, మీరు చూడొచ్చు. జోగి రాజీవ్ ఓపెన్గా చెప్పేశాడు, నాకేమాత్రం ఇష్టం లేదు పెళ్లి చేసుకోవటం, అసలు ఆ అమ్మాయి నచ్చలేదు, ఆ అమ్మాయి మొహమే నాకు నచ్చలేదు, మీరు బలవంతంగా నాకు పెళ్లి చేశారు, ఓ 10 మంది కూర్చొని నాకు బ్రెయిన్ వాష్ చేసి నాకు పెళ్లి చేశారు, ఇది నాకు ఇష్టం లేని పెళ్ళి, నేను పెళ్లి చూపులకు కూడా ఇష్టంగానే వచ్చాను, ఆ అమ్మాయితో ఏం మాట్లాడలేదు, తిరిగి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 1 గంట సేపు నాకు బ్రెయిన్ వాష్ చేశారు, మీరే చేశారు ఇదంతా అని చెప్పి జోగి రాజీవ్
అడ్డగోలుగా మాట్లాడటం, అంటే తన తండ్రి జోగి రమేష్ని కూడా దాడి చేసేంత ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా నిన్న మనం వీడియోలో చూసాం. ఈ వీడియోలన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ వైరల్ అవుతుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ పని అయిపోయినట్టే. అంటే ఇక ఆయన రాజకీయ ప్రస్థానానికి ఈ రోజుతో సమాప్తం, ఒక ఫుల్ స్టాప్, పెద్ద ఫుల్ స్టాప్ పెట్టినట్టే. ఆయన నెత్తి మీద ఆయన కుమారుడే ఒక బండేసినట్టు అయిపోయింది. తన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు లేదు, తనకి రాజకీయ భవిష్యత్తు లేనే లేదు అన్నది తేట తెల్లంగా అర్థమైపోయింది. సో ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డికి నిజంగానే జోగి రమేష్ ఫోన్ చేసి ఏంటన్నా ఏం చేద్దాం అనంటే, ఏముంది మీ కోడలు తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటో లేకపోతే జనసేన పార్టీ వాళ్ళతోటో కుమ్మక్కయ్యి మీ పరువు తీయటానికి ఇలా రోడ్డు మీదకి వచ్చింది, మిమ్మల్ని రోడ్డు మీదకి పెట్టింది, మీ వీడియోలు ఆడియోలన్నీ బయటకు రిలీజ్ చేసింది, వాళ్ళతో కుమ్మక్కయిందని చెప్పండి అని ఖచ్చితంగా చెప్తారు, అందులో డౌటే లేదు అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు నెటిజన్లంతా రేపు ఇదే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ సందర్భం వస్తే అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగానే జోగి రమేష్ ఫోన్ చేసి అడిగితే కూటమే కుట్ర చేసింది, మీ కోడలతోటి కుమ్మక్కయ్యి మీ పరువు తీసిందని చెప్పండి బయటికి అని చెప్తారని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.